బాబోయ్ చలి 4-5 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నమాట. చలి భయంతో బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్న పరిస్థితి. అదే సమయంలో ఆరోగ్య శాఖ నుండి కూడా హెచ్చరికలు వస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే అంటున్నారు. వైద్యులు దేశవ్యాప్తంగా శీతల గాలులకు గత 10 ఏళ్లలో 800కు పైగా మృతి చెందారని నివేదికలు చెబుతున్నాయి. మరి చలిపులి పంజా నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? వైద్యులు ఏమంటున్నారు? తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి చంపేస్తోంది. సింగిల్ డిజిట్స్ కు పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు. ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత 7 డిగ్రీలు చింతపల్లిలో నమోదైంది. ఎముకలు కొరికే చలితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. మన్యాన్ని పొగమంచు కమ్మేసింది. ఉదయం 10 అయితే గానీ మంచు తెరలు వీడటం లేదు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. పాడేరు, అరకు, చింతపల్లి ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. గత 3 రోజులుగా శీతల గాలులు గజగజా వణికిస్తున్నాయి. చలితో గిరిజనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలిమంటలు వేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు స్థానిక గిరిజనం. పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చింతపల్లిలో సింగిల్ డిజిట్స్ కు పడిపోయింది ఉష్ణోగ్రత. 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఈ సీజన్లో ఇదే అత్యల్పం. మినుములూరులో 8, అరకులో 9, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ రోజు నమోదైంది. మిగతా చోట్ల కూడా దాదాపుగా అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెరిగిన చలికి మంచు గడ్డకడుతోంది. ఆరుబయట పార్క్ చేసిన వాహనాలపై అక్కడక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి. పొలాల్లో మంచు పేరుకుపోయింది. మరోవైపు సాయంత్రం 4 గంటల నుండి చలి మొదలవుతుంది. రాత్రిపూట భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టంగా పొగమంచు అలుముకుంటుంది. ఉదయం 10 అయినా మంచు తెరలు వీడటం లేదు. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులకు అవస్థలు తప్పటం లేదు. పగటిపూట కూడా హెడ్ లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఇక తెలంగాణలోనూ అదే పరిస్థితి. హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో చలిపులి పంజా వేస్తోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్తున్నారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ను చలి వణికిస్తోంది. కనిష్టంగా 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్చెరులో 6.4 డిగ్రీలు, మెదక్లో 9 డిగ్రీలు, రాజేంద్ర నగర్లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీంతో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు వైద్యులు. చలి తీవ్రతతో ఇంట్లో కర్రలు, బొగ్గుల కుంపటి వెలిగించడం వంటివి చేయొద్దని, దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయని అంచనా. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం మరింత తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ నిపుణులు. సో బీ అలర్ట్.